యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు చెప్పండి. వందనాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి వాళ్ళు చెప్పారు, ఈ రాత్రి 2 గంటల వరకు, ఇప్పుడు టైం అవుతుందో 9 అవుతుందో బహుశా, 2 గంటల వరకు, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు పాటలు, డాన్సులు, స్కిట్స్, వాక్యాలు. ఇప్పటివరకు పిల్లల డాన్సులు చూసాం, యవనస్తుల డాన్సులు చూసాం, ఇప్పుడు తర్వాత ముసలోళ్ళ డాన్సులు కూడా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. 2 గంటల వరకు మనం ఇక్కడ ఉండబోతున్నాం. నేను 2:30 అయినా పర్లేదు, ఇక్కడే ఉండి దేవుని స్తుతిస్తానన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 2:30 వరకు ఉండాలైతే. నేను చాలా మంది చెప్పట్లేదు, అంటే తొందరగా ఉండి తీరిపోతామనే. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రపంచం అంతా ఒక అద్భుతమైనటువంటి ఫెస్ట్ జరుపుకోవడానికి ప్రభు మనకు కూడా అందరితో పాటు అవకాశం ఇచ్చాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్, మెరీ హ్యాపీ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, ఇది 3వ నేను ఇక్కడికి రావడం. ప్రభు మరొకసారి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు మాటలు మనం అందరం కలిసి పంచుకునడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. నేను 2 రకాల మెసేజ్లు సిద్ధం చేసుకుని వచ్చాను, కానీ ఈరోజు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి క్రిస్మస్ వాక్యాన్ని, మీ అందరూ వినినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నాకు చాలా సంతోషం వచ్చింది. మన ఇండియన్ కల్చర్లో కోలాటం అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. కానీ పాత కళలు ఎక్కడ కనిపించట్లేదు. కానీ మన ఇండియన్ కల్చర్లో ఇందాక పిల్లలు కోలాటంతో, చక్కటి డాన్స్తో కూడిన మంచి మంచి పాటలు, డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. వారందరినీ దేవుడు దీవించును గాక, వారందరినీ దేవుడు ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చును గాక, వారందరినీ దేవుడు దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాబోయే రోజుల్లో తయారు చేయును గాక. దేవుని బిడ్డలారా, కొట్టే తెచ్చే అనే రీతిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం తర్వాత పేజీ, మత్తయి సువార్తకి ముందు పేజీ ఒకసారి మీరు తీయండి. మలాకి గ్రంథానికి తరువాత పేజీ, మత్తయి సువార్తకి ముందు పేజీ. ఏముందో చూడండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చదువులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మత్తయి సువార్తకి ముందు పేజీ, మలాకి గ్రంథానికి తర్వాత పేజీ ఎలా ఉంటుంది, అక్కడ ఏ వచనాలు ఉండవో, అక్కడ ఏ అధ్యాయాలు ఉండవో, ఇలా వ్రాసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆ మాటనే చదువుతాం. అక్కడ ఏదైతే వ్రాసి ఉందో ఆ మాటనే చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. తీయండి. ఒకవేళ ఎవరైనా చదవగలిగినటువంటి వాళ్ళు ఉంటే దయచేసి చదవండి. ఎవరైనా సరే బైబిల్ రిఫరెన్స్ త్వరగా తీసి చదవగలిగినటువంటి వాళ్ళు చదవండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా స్తోత్రం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ దాసు నుంచి మాకు కావలసిన వర్తమానాన్ని అందించమని
వినించివి గ్రహించే మనసు మాకు దయచేయండి. నిద్రాత్మను బంధిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క మహాకృప ద్వారా మరొక సంవత్సరం ప్రపంచ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ మనం జరుపుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు కలిగించాడు. అట్టి దేవదేవునికి యుగయుగాలు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏదైనా ప్రపంచంలో ఎవరు చేయలేనిది ఏదైనా ఉందంటే దాన్ని ఏం చేస్తారంటే ఇమీడియట్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, లేకపోతే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి, కానీ అన్నిటికీ పేరేంటంటే గిన్నిస్ బుక్ అంటారు. ఎవరు చేయలేనటువంటిది, ఎక్కడ లేనటువంటిది, అందరికంటే ఎక్కువ చేసినటువంటిది ఏదైనా ఉందంటే దాన్ని గిన్నిస్ బుక్లోకి రికార్డు చేస్తూ ఉంటారు. అలాగూ రికార్డు చేయబడినటువంటి పుస్తకాలలో చాలా పుస్తకాలు ఉన్నాయి. హ్యారీ పోటర్ అని ఆ మధ్య వచ్చినాయి, అది కూడా పెద్ద ఇదేం కాదు. కానీ ఈ నిన్న మొన్న అంతకుముందు సంవత్సరంలో ఎప్పటికప్పుడు దాని రికార్డును అదే బద్దలు చేసుకుంటున్నటువంటి ఒక పుస్తకం ఉంది ప్రపంచంలో. కెన్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? ఆల్రెడీ ఒక రికార్డును సృష్టించి ఆ రికార్డుని మళ్ళా బద్దలు చేసుకుంటున్నటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకమే చెప్పాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆ బైబిల్ గ్రంథం గురించినటువంటి వివరణ మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మనం చదువుకున్నటువంటి మాటలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును కూర్చున్నటువంటి క్రొత్త నిబంధన క్రిస్మస్ 2025 సంవత్సరాల నుంచి ప్రారంభించబడి ప్రతి సంవత్సరము సందుల్లో, గొంతుల్లో, సెంటర్లో ఎక్కడ చూసినా ఇలాగూ ఇలా డాన్స్ వేసామా, ఆ విధంగా ఆ నాడు నేడు అన్ని చోట్ల అన్ని ప్రదేశాలలో క్రిస్మస్ జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఎప్పటి నుంచి జరుగుతుంది? క్రొత్త నిబంధన స్టార్ట్ అయిన దగ్గర నుంచి జరుగుతుంది. క్రొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన దగ్గర నుంచి క్రొత్త నిబంధన స్టార్ట్ అయింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలు? చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 5 సంవత్సరాలు, 2025 సంవత్సరాల వయసు అన్నమాట ఇప్పుడు అయింది. అంటే మనం దేవుడికి వయసు కట్టగలుగుతున్నాం, అంతేనా? ఒకవేళ కనుక 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఉంటాయని మనం నమ్మవసరంలా. ఎందుకంటే వీ హ్యావ్ మెనీ గాడ్స్. మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క సంవత్సరాలు చూస్తే త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగం, ఆ యుగం, ఈ యుగం, పోయే కాలం, ఆ కాలం, ఈ కాలం, ఎన్ని కాలాలు చూసుకుంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచినటువంటి దేవుళ్ళు వీ హ్యావ్ గాడ్ ఇన్ ఇండియన్ కల్చర్. కానీ మనము సేవించుతున్నటువంటి దేవుడు, ఆయన పుట్టినరోజు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా కేరింతలు కొడుతున్నటువంటి ఈ దేవుడు కేవలం 2025 సంవత్సరాల క్రితం వచ్చినవాడు మాత్రమే కాదు. మరి ఆయన ఎప్పుడు వచ్చాడండి? ఆయన ఎప్పుడు వచ్చాడు? బైబిల్ చదువుకున్న వాళ్ళు చెప్పాను కదా, దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం చదువుతున్నారు. ప్రతి ఒక్కరూ బైబిల్ చదవడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం అందరూ తీయండి. కొంచెం ఆ పేజీ నెంబర్ కూడా చెప్పండి. మన మైక్ వాడికి ఇవ్వండి. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మైక్ ఇవ్వండి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం చదువుతున్నారు. పూర్వకాలమందు ఏమి ఆరంభమునంట? ఈ సృష్టి ఆరంభమున ఓకే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడితిని. ఏ కాలం నుంచి ఉన్నాడంట ఆయన? కాలాన్ని మనం డివైడ్ చేసుకుంటా ఉంటే ఆది, అది అనాది, ఆది, ఇప్పుడు ప్రజెంట్, వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం ఎట్లా అంటారో అనాది కాలము నుండి ఆది కాలంలోకి వచ్చాడు. ఆది కాలంలో నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలోనికి వచ్చాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని వర్తమానం అంటాం. ఈ కాలంలో నుంచి నెక్స్ట్ ఏమంటాం? ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కాలానికి వస్తాం. అంటే ఇప్పుడు మనం సేవించుతున్నటువంటి దేవుడు ఎప్పుడున్నాడు అంటున్నాడంటే, చదవండి, అనాది కాలము నుండి నేను నియమింపబడి ఉన్నాను. చదవండి.
ఏంటంటే మనం సేవించుతున్న దేవుడు ఎప్పుడున్నాడంట? భూమి ఉత్పత్తి కాకముందే. there is no foundation of earth but there is God. ఇంకా చదవండి. ప్రవాహ జలములు మహాసముద్రాలు లేనప్పుడు, లేనప్పుడు పర్వతము స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టి రవ్వంతయు కూడా లేనప్పుడే ఉన్నాడు మనం సేవించుచున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడున్నాడంట? నేల మట్టి రవ్వంతయు లేకముందే, భూమికి పునాదులు వేయకముందే, ఆ యొక్క వాటర్, ఆ యొక్క ఫౌంటైన్స్ అంటే ఆ ఓట ఊరే మహాసముద్రాలు లేనప్పుడే ఇప్పుడు మనం బాలయేసు, రక్షకుడైన యేసు అంటున్నామే, ఆయన అప్పుడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్ డస్ నాట్ కేమ్ యాక్సిడెంటల్. ఏదో అప్పటికప్పుడు ఊడిపోయినట్టుగా కానీ, లేకపోతే అనుకున్న రీతిగా వచ్చినోడు కానీ, లేకపోతే అసలు వస్తాడని అనుకోలేదండి అన్నట్టుగా కానీ ఆయన రాలేదు. ఆయన ప్రవచన పుత్రుడుగా వచ్చాడు. ఆయన రాకక ముందు వందల వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తాడు, చేస్తాడు, ఏం చేస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎలా వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్ అన్ని భూలోకంలో ఉన్నటువంటి అన్ని మత గ్రంథాలలో, మనకే కాదు, ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు, అన్ని మత గ్రంథాలలోను అన్ని దేశాలలోను ముందుగానే మెసేజ్ పంపించినటువంటి ఏకైక దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడంటే ఓన్లీ మనం సేవించుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన వయసు ఇప్పుడు చెప్పండి. మళ్ళా పప్పులు కాలేస్తున్నారు. ఆయన వయసు ఎంత? 2025 సంవత్సరాల. ఇప్పుడు మనం ఆయన వయసుని గురించి, ఆయన చరిత్ర ఇప్పుడు చదివాం కదా. ఆయన చరిత్రలో ఎప్పుడున్నాడు ఆయన? మనం అనుకుంటున్నాం 2025 సంవత్సరాలకు వచ్చి ఇప్పుడున్న ప్రపంచ చరిత్రలో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని డివిజన్ చేశాడు. కానీ ఆయన నిన్నగాక మొన్న 2025 సంవత్సరాల క్రితం రాలేదు. ఆయన ఎప్పుడు వచ్చాడంటే నేల మట్టి రవ్వంతయు లేకముందే, భూమికి పునాదులు వెయ్యకముందే, సముద్రాలు మహాసముద్రాలు పుట్టకముందే, కొండలు పర్వతములు లేనప్పుడే, ఈ సృష్టిని ఆరంభించక ముందే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్ ఇస్ దేర్. ఆయన ఉనికి అప్పుడే ఉన్నది. ఆయన ఉనికి అప్పుడే ఉన్నది. మరి ఆ దేవుడు నమ్ముకుంటున్నా మనం. ఈ 2025 సంవత్సరాల క్రితం నుంచి ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు లోకం ఏముంటుందో తెలుసా? నేను మీకు కూడా ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఒక 500 కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వాళ్ళు ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను వస్తా, మీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చూస్తాం. ఇప్పుడు వచ్చి మళ్ళీ స్తోత్రం చెప్పండి. 500 కోట్ల రూపాయల ఆస్తి ఐ హావ్ గాట్. ఎవరైనా ఉన్నారు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 500 కోట్ల రూపాయల ఆస్తులు కూడా లేవండి మీకు. అంటే ప్రపంచం క్రీస్తును వెంబడించే వాళ్ళని ఏమంటుందో తెలుసా? అరే వీళ్ళు తక్కువ కులంరా, ఈ దేవుడు ఎవరి దేవుడు? అణగారిన జాతి కలిగినటువంటి వారికి దేవుడు. ఈ దేవుడు ఎవరి దేవుడు? తక్కువ కులాల దేవుడు. ఈ దేవుడు ఎవరి దేవుడు? పేదోళ్ళ దేవుడు. కానీ ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు పేదోళ్ళ దేవుడు కాదు. యేసుక్రీస్తు తక్కువ కులంలో ఉన్నటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు యొక్క కులము కానీ, యేసుక్రీస్తు యొక్క జాతి కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రపంచాన్ని నడిపించే జాతి ఏదైతే ఉందో అదే యేసుక్రీస్తు జాతి. దేవునికి స్తోత్రం. ఏ జాతి అది? ద జూయిష్ పీపుల్, యూదులు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి, ఏ జాతిలో పుట్టాడు? యూదులలోంచి పుట్టుకొచ్చాడు. ఆయన జాతి ద మోస్ట్ హై ప్లేస్ ఇన్ ద వరల్డ్. బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఇంకో కాస్ట్ కాదు, ఇంకో కాస్ట్ కాదు. అమెరికాలో అయితే క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్, ఈ క్లాస్, ఈ క్లాసు. ఆయన ఈ క్లాసుల కంటే, ఈ క్యాస్టుల కంటే వాట్ వీ హ్యావ్ నౌ, వీటన్ని
అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి క్యాస్ట్లో కులంలో పుట్టినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పుట్టిన కులస్తులు నేటికి 20 సార్లు పైగా నోబెల్ బహుమతులు పొందారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో తక్కువ కులం అనేవాడి చేతిలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్ డివైస్, తక్కువ కులం వాడు అనుకున్నటువంటి వాడు కానీ ఎక్కువ కులం ఉన్నటువంటి వాడు కానీ వాడుతున్నటువంటి టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచంలో ధనవంతులు ఎవరు? బిల్ గేట్స్ ఎవరు? వారన్ బఫెట్ ఎవరు? అమెజాన్ యొక్క ఆ CEO ఎవరు? మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఫోన్ కనిపెట్టి దాన్ని ఇక్కడ కూర్చుని అక్కడ ఉన్నటువంటి వాడితో నిమిషాల్లోనే ఆ ఖండాంతరాలు ఉన్నటువంటి వారిని కూడా చూస్తున్నామే, లైవ్లో మాట్లాడుతున్నామే. ఈ టెక్నాలజీ నీకు అందించినటువంటి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు జాతి. సోషల్ మీడియా ఉంది కదా, వీటన్నిటికీ మూలం ఎవరు? ఆ జాతే. ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనవంతుడు ముఖేష్ అంబానీనా, అదానీనా? ఎవరో కాదు. అంబానీ కానీ ఆదానీ కానీ మన గోటికి సరిపోరు. ఎవరు మనవాళ్ళు? అక్కడ అగ్రరాజ్యాన్ని ఉత్సవోయిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ట్రంప్ గాడు వీళ్ళందరూ నడిపించేది ఎవరు? యేసుక్రీస్తు కులస్తులు. ప్రపంచం ఎవరి గుప్పిట్లో ఉంది? ఎవరి గుప్పిట్లో ఉందండి? యేసుక్రీస్తు కులస్తుల గుప్పిట్లో ఉంది. తక్కువ కులమా? తక్కువ జాత్యా? we should not feel shame. We should not feel shy. Because ఆయన అందరికంటే అన్నిటికంటే సృష్టించబడిన వాటన్నిటికంటే గొప్పవాడు, ఎత్తైన వాడు, బలవంతుడైనటువంటి వాడు. ఆయన కూర్చునేది ఎక్కడ? నీకు తెలిసిన మాటలే వేరుగా చెబుతున్నా. ఊరికే ఏంటంటే ఎక్కడ కూర్చుంటాడో ఆలోచించిన అవసరం లేదు. ఆయన కూర్చునేది ఆకాశము నా సింహాసనము. ఇప్పుడు ఆకాశం అంత ఎత్తున్నటువంటి వాడు ఎవరున్నాడు? చూపించండి. పురాణంలో చూపించండి, వార్తలో చూపించండి, ఇంకెక్కడైనా చూపించండి. ఎక్కడన్నా ఉన్నాడా? ఈ దేవుడు తప్ప ఆకాశాన్ని సింహాసనంగా ధరించినటువంటి వాడు ఎక్కడా లేడు. ఇంకొక విషయం తెలుసా? ఆయన ఈ ఒక్క భూమినే కాదు, ఈ ఒక్క ప్రపంచాన్నే కాదు, ఆయన చాలా ప్రపంచాలు సృష్టించినటువంటి వాడు. మనం చదువుకున్నాం, ఆ ఫస్ట్ పేజీలో చదువుకున్నాం కదా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. హూ ఇస్ ద లార్డ్? ప్రభు అంటే ఎవరు? ప్రభు అనే మాట ఎవరికి సంప్రదాయం అవుతుంది? దానికున్న ఎలిజిబిలిటీ ఏంటి? దానికి ఉన్నటువంటి అసలు ఏముంటే ఆ మాట పలకొచ్చు? అసలు ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? 2020 సంవత్సరాల క్రితం వచ్చినవాడా? లేకపోతే తక్కువ కులాల దేవుడా? లేకపోతే సిలువలో ఎందుకు పనికిరానటువంటి వాడులాగా, ఏ సహాయం లేనటువంటి వాడుగా చచ్చిపోయినటువంటి వాడా? కాదు. ఆయన ఎవరు? ఆయన శక్తి ఏంటి? ఆయన ఎక్కడుంటాడు? ఆయన యొక్క గుణగణాలు ఏంటి? అసలు ఆయన యొక్క స్టేటస్ ఏంటి? ఆయన యొక్క చరిత్ర ఏంటి? తీయండి. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చదువుతాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చదువుతున్నారు. మైక్ దగ్గర పెట్టుకుని చదవండి. చదవచ్చు. శ్రీమంతుడును. చూడండి, దేవుని యొక్క గుణ లక్షణాలు, యేసుక్రీస్తుని గురించినటువంటి ఔన్నత్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీమంతుడును. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడునకు సర్వాధిపతి. ఆయన చూడండి, ఆయన ఎవరు? శ్రీమంతుడు, తర్వాత సర్వాధిపతి. యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును. చూడండి, అసలు ఆయన ఎవరు? ఫస్ట్ శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ధనవంతుడిని శ్రీమంతులు అంటారు. అంటే ప్రపంచంలో అత్యంతమైనటువంటి ధనవంతుడు. తర్వాత ఆల్ పవర్స్ ఆల్ ద గాడ్ ఆల్మైటీ. ఆయన అన్ని రకాల పవర్స్ కలిగిన వాడు, అన్ని రకాల అధికారాలు కలిగినటువంటి వాడు, అన్నిటి మీద ఆయనకి ఆ సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆయన చదువునా? అద్వితీయుడునకు సర్వాధిపతి. ఆయన సర్వాధిపతి. యుక్త కాలంలో యందు ప్రత్యక్షతను కనపరచును.
ఆ సర్వాధిపతి రాజులకు రాజును. ఈయన ఎవరంట? మనం సేవించుతున్నటువంటి దేవుడు ఎవరు చెప్పండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఇంకేంటంట? ప్రభువు. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి రాజు ఎవరు? ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి రాజు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇండియాకి రాజు ఎవరు? నరేంద్ర మోడీ. అమెరికాకు రాజు ఎవరు? ట్రంప్. ఇంకొక దేశానికి రాజు ఎవరు? ఇంకొకడు ఎవడో ఉన్నాడు. ఇప్పుడు ఈయనెవరు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాడు ఎవడు? రాజులకే. నిన్న మోడీ ఒక చర్చికి వెళ్ళి మోకరించాడు. మీరు వీడియో చూసారో లేదు, నిన్న ఒక చర్చికి వెళ్ళి మోకరించాడు, ప్రార్థన చేశాడు. నిన్న ట్రంప్ అంటే అగ్రదేశపు రాజు, ప్రపంచపు పెద్దన్న, ప్రపంచపు మోస్ట్ పవర్ఫుల్ ఉన్నటువంటి ఆ పెద్దన్న కూడా నిన్న చర్చిలోకి వెళ్ళి మోకరించాడు. అసలు ప్రపంచానికే పెద్ద ఇప్పుడు ఎవరనుకున్నాం? అమెరికా దేశాధ్యక్షుడు. ఆ దేశాధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాడు? నిన్న చర్చి దగ్గరికి వెళ్ళాడు. చర్చి దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఈయనెవరు? అట్లాంటి వాడు కూడా ఇక్కడికి వచ్చాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ ప్రపంచపు పెద్దే రాజులకు రాజు దగ్గరికి వెళ్ళి నిన్న ఆరాధన చేశాడు. ఇప్పుడు మనం సేవించుతున్న దేవుడు ఎవడు? రాజులకు రాజు. కంటిన్యూ చేయండి. ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో. ఆయన ఇల్లు ఎక్కడంట? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు. ఓన్లీ ఆయన ఒక్కడే ఉంటాడంట. ఎక్కడ? పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ అని చచ్చిపోయాడు. కొంచెం చదువుకున్న వాడికి అవగాహన ఉంటుంది. ఆయన ఇల్లు 2500 గదులు, 2300 గదులు, 2500 ఎకరాల్లో ఉంటుంది ఆయన ఇల్లు. ఎవరిల్లు? పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ చచ్చిపోయాడు. 2500 ఎకరాలలో ఒక దివిలాగా ఉంటుంది. ఆయన ఇల్లు అక్కడ కట్టుకున్నాడు. మీ అందరికీ తెలిసినటువంటి దగ్గరలో ఒక ఇల్లు చూపిస్తాం. చల్లపల్లిలో ఒక కోట ఉంటుంది. అది దరిదాపు 430 సంవత్సరాల క్రితం కట్టారు. ఆ కోట 27 ఎకరాలలో కట్టారు. ఆ కాంపౌండ్ యొక్క వైశాల్యం 27 ఎకరాలు అన్నమాట. అది ఆయన యొక్క చల్లపల్లి కోట. గోల్కొండ కోట ఉంది, అది కూడా దరిదాపు ఒక 500-600 సంవత్సరాల క్రితం కట్టారు. చాలాసార్లు వెళ్ళాము, మీరు కూడా వెళ్ళే ఉంటారు. అది కూడా ఒక దరిదాపు ఒక 600 ఎకరాల స్థలంలో ఆ కోట ఉంటుంది. మరి ఈ ఉండే స్థలం ఎలాంటిది? ఈ చల్లపల్లి కోటలోకి మనం వెళ్ళొచ్చు, గోల్కొండ కోటలోకి వెళ్ళొచ్చు. నేను ఆగ్రా పోర్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాను ఢిల్లీలో, అక్కడికి మనం వెళ్ళొచ్చు. కానీ ఈయన నివాసం చేసే ప్లేస్ ఎక్కడంట? సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసింపగలిగినటువంటి వాడు. బికాజ్ అంత పవర్ఫుల్ అయినటువంటి వాడు, అంత ధనవంతుడైనటువంటి వాడు, అంత సామర్థ్యం కలిగినటువంటి వాడు, అంత పలుకుబడి కలిగినటువంటి వాడు. ఇక ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి ఎవరు ఎంత ధనం ఉంటే అంత ఇల్లు కట్టుకుంటాడు. ముఖేష్ అంబానీ 27 అంతస్తులు ఇల్లు కట్టాడు ఒకళ్ళ కోసం. ఆ ఇంట్లోనే కారు 19 అంతస్తులకు వెళ్ళిపోతాయి. ఆ ఇంట్లోనే సినిమా థియేటర్ పెట్టుకున్నాడు. ఆ ఇంట్లోనే అన్నీ ఉన్నాయి. 1,00,000 కోట్ల ఆస్తి. కానీ సర్వాధిపతి శ్రీమంతుడైనటువంటి దేవుని ఎలాంటిదంట? మానవుడు సమీపించలేనటువంటి తేజస్సులో నివసించగలిగినటువంటి ఆయన మాత్రమే నివసించగలిగినటువంటి గొప్ప ఇల్లు ఆయనది. ఇంకా చదువుతారా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆగండి. ఇప్పుడు ఆయనలో ఉన్న క్వాలిటీ ఇంకొకటి ఏంటంటే అమరత్వం కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక పాముని తీసుకున్నారు, పెద్ద పాము. ఇటు ఒక 10 లక్షల మంది, ఇటు ఒక 10 లక్షల మంది ఆ పాముని పట్టుకున్నారు. తోక ఒకరు, తలకాయ ఒకరు పట్టుకున్నారు. ఈ 10 లక్షల మంది దీని చుట్టూ తిరుగుతున్నారు, ఇడి తిరిగి వచ్చారు. ఆ 10 లక్షల మంది దీని చుట్టూ తిరిగారు, ఇడి తిరిగి వచ్చారు. మొత్తానికి ఆ పెద్ద పాముని దీని చుట్టూ 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 తిప్పారు. 4-5 చుట్టూ తిప్పారు. దేన్ని తిప్పారు? ఇంతకి దేనికేసి తిప్పారా అంటే అక్కడ చాలా పెద్ద కొండ ఉందట. ఆ కొండను పట్టుకుని దీన్ని తిప్పి 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 దీన్ని ఇంతకీ ఎక్కడ పడేసి తిప్పారంటే సముద్రంలో పడేసి తిప్పారు. దేన్ని? కొండని సముద్రంలో వేసి మజ్జిగ పాత రోజుల్లో చిలకరించినట్టు
ఆ పామును పట్టుకొని ఆ కొండకి చుట్టూ తిప్పి కొన్ని సంవత్సరాలు తిప్పితే దాంట్లోంచి ఒక రకమైనటువంటిది ఏదో నీలం రంగులో ఉన్నటువంటిది, ఈ రంగులో ఉన్నటువంటిది ఏదో వచ్చినటువంటిది. ఇదేంట్రా అని ఇట్లా టేస్ట్ చూస్తే అమ్మో చేదు, చాలా గర్వంగా ఉంది అని అయిపోయాడు. ఈలోపు ఒకడు వచ్చి ఆ చేదంతా నేను తీసేస్తాను కానీ మీరు తిప్పుతానే ఉండన్నాడు. వీళ్ళు తిప్పడం మొదలుపెట్టి తిప్పుతూనే ఉంటుంటే కొన్ని సంవత్సరాలకి అక్కడి నుంచి ఒక తెల్లని నురుగులాగా చక్కటి ఒక ఏడు పాల కంటే ఇంకా దగదగలాడుతూ మంచిదేదో వచ్చింది. అప్పుడు ఈయన టేస్ట్ చూశాడు. అబ్బా అమృతం లాగా ఉంది అంటారే, అమృతం పుట్టింది. ఈ అమృతం ఎందుకు పుట్టింది తెలియదు కానీ పుట్టిన తర్వాత వీళ్ళందరూ తాగడం మొదలు పెట్టారు. ఇక ఎప్పుడైతే తాగాడో వాడు చచ్చిపోవట్లా, వాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా చచ్చిపోవట్లా, బతుకుతూనే ఉన్నాడు. ఎవడైతే తాగలేదో ఆ తాగని వాళ్ళందరికీ మరణం వచ్చేసింది, చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈయనెవరంట? అమరత్వము కలిగిన వాడు, అంటే చావు లేని వాడు, మనం సేవించుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా చదువుకున్న వాళ్ళలారా? రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎవడైనా మన క్వశ్చన్ వేస్తే అసలు మన పవర్ ఏంటో, మన దమ్మేంటో చూపించాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఆయన రాజులకు రాజు అనుకున్నాం, ఆయన శ్రీమంతుడు అనుకున్నాం, ఆయన సర్వాధిపతి అనుకున్నాం, ఆయన అసాధ్యమైనది ఏదీ లేదనుకున్నాం. ఇప్పుడు ఆయన మన గురించి ఒక ప్రకటన చేస్తాడు. తను ఎందరూ అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలు అవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు నామములో ఆయన మనకు అధికారం ఇచ్చాడంటే యేసును వెంబడించేవాళ్ళు, యేసుని నమ్మినటువంటి వాళ్ళు, యేసు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయనకి మనం ఏమవుతాం? బామర్థం అవుతాం. ఏమవుతాం? పిల్లలు అవుతాం. ఇప్పుడు చెప్తున్నాం. మన దేశపు రాజు ఎవరు? ప్రజెంట్ మన దేశానికి రాజు ఎవరు? మోడీ కదా. మోడీకి పెళ్ళైందో తర్వాత సంగతి. ఆ మోడీ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే కుంటోడు. ఆ కుంటోడు నడుసొస్తా ఉంటుంటే చూసిన వాళ్ళు ఏమంటారు? కుంటోడు రా అంటారు. అంటే కుంటోడు కూడా రాజుగారి కొడుకు అవ్వాల్సిందేనా? ఆడు కుంటోడా, గుడ్డోడా, ఎట్లాంటోడా అయినా కానీ ఇప్పుడు ఆయన ఎవరంటారు? రాజుగారి కొడుకండి, రాజుగారి కూతురండి. పొట్టిదైనా, మరొకచోడైనా, వారోడైనా, సన్నోడైనా, లావోడైనా, కళ్ళున్నా పళ్ళు లేకపోయినా ఏమున్నా కూడా ఈయన ఎవరు అంటే రాజుగారి కొడుకండి, రాజుగారి కూతురండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎవరు? మనం ఎవరు? దేవుని పిల్లలు. నువ్వు పేద వ్యక్తివి కావచ్చు, నీ పరిస్థితులు కొంచెం బాగోకపోవచ్చు, నీకు డబ్బులు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఒకవేళ నేను ఎవరు పట్టించుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరు అది గుర్తుపెట్టుకోండి. జీవితంలో వెనక తెలుకోకుండా ముందుకే పరిగెత్తుతారు. దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు యొక్క చరిత్ర. ఎప్పటి చరిత్ర చెప్తుందని తెలుసా? మనం చదువుకున్నవే జకరియా గ్రంథం తర్వాత పేజీ వరకు చెప్పాను నేను. ఇప్పుడు మత్తయి సువార్త దగ్గరికి వచ్చేస్తాం. 2025 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు 2025 సంవత్సరాల తర్వాత జరుగుతున్న చరిత్ర చెబుతున్నాను. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వాక్యం ముగించేస్తున్నాను నేను. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును. ఓకే. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై. ఇప్పుడు చెప్తాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు రా బాబు అంటే, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, అసాధ్యమైనది లేదు అన్నటువంటి అమరత్వం కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు అంటే పేదలకు సువార్త ప్రకటించడానికి. ఇంకా చదువుతాం, కంటిన్యూ చేయండి. దేవుని చేత అభిషేకించబడి క్రీస్తుగా వచ్చాడు. ఇంకా చదువునా? చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిపోతున్న వారిని విడిపించడానికి, ప్రభువు యొక్క హితవత్సరం ప్రకటించడానికి యేసుక్రీస్తు ఈ
లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పేదలైనటువంటి వారిని ఆదరించడానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగజేయడానికి, నలిగిపోతున్నటువంటి వారికి సంతోషకరమైన శుభవర్తమానం చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎవరో ఒకరు తోడు కావాలి. వారి సమస్యలు పరిష్కరించడానికి ఎవరో ఒక తోడు కావాలి. ఎవరు తోడున్నా కూడా కొంతకాలమే ఉంటారు. ఎవరు ఆదరించినా కొంతకాలం ఆదరిస్తారు. ఎవరు ప్రేమించినా కొంతకాలమే ప్రేమిస్తారు. ఎవరు సహాయం చేసినా కొంతకాలమే సహాయం చేస్తారు. సత్యాంత వరకు సహాయం చేసేవాడు ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద ఎవరు లేరు. కానీ మరణము వరకు అద్భుతమైనటువంటి మాట. మీరు వెనక్కి తిరిగి చూడండి, పైన ఉంది చూడండి, అక్కడ గోడ మీద ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం. మనం సేవించుచున్న దేవుడు ఎప్పటి వరకు ఉండే దేవుడు? సదాకాలం ఉండే దేవుడు. ఈయన ఎప్పటి వరకు నడిపిస్తాడు? అక్కడ ఉన్న వాక్య కీర్తన 48:14 ఆయన సదాకాలం ఉండే దేవుడు, చివరి వరకు మరణము వరకు కూడా ఆయన మనలను నడిపించగలిగినటువంటి వాడు. ఆయన చేసే అద్భుతాలు మేము చూస్తున్నాం కదా. ఆయన చెరలో ఉన్న వారికి విడుదల కలిగించేవాడు. నలిగిపోతున్నటువంటి వారికి పనికిరాను, నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, నాకు సామర్థ్యం సరిపోదు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నాకు ఎవరు తోడుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఈ సమస్యలోంచి, ఈ శ్రమలోంచి, ఈ ఆపదలోంచి, ఈ ఎందుకు పనికిరాని నన్ను, అవమానాలు పాలైనటువంటి నన్ను, అప్పులు పాలైనటువంటి నన్ను, అనారోగ్యాలు పాలైనటువంటి నన్ను నాకు సహకరించి సహాయం చేసి నన్ను పైకి తీసుకొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎవరైనా ఆలోచించేస్తే ఈ రాత్రి మనం సేవించుచున్న దేవుడు నేను విన్నాను అంటున్నాడు. ఎలా ఉన్నావయ్యా నువ్వు, ఏం చేస్తావయ్యా నువ్వు అంటే ఏం చెబుతున్నాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి వచ్చాను, నలిగిపోతున్నటువంటి వారికి హితవచనం ప్రకటించడానికి వచ్చాను. ముగించేసే ముందు ఒక జరిగిన సంఘటన చెప్పి ముగించేస్తాం. ఒక 5-10 నిమిషాల లోపు అయిపోతుంది. ఒక 28 సంవత్సరాల క్రితం తమిళనాడులో మదురై అనే ఒక పట్టణం ఉంది. ఆ మదురై అనే పట్టణంలో చక్కగా భార్యాభర్తలు, 2 పిల్లలు బాగానే ఉన్నారు, చక్కగా సంసారం నడుస్తుంది. మరి ఎందుకో కేసులు అట్లా జరిగినాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినాయి, ఇబ్బందులు కలిగినాయి. ఒక పాప అనుకున్న రీతిగా అనారోగ్యాలతో చనిపోయింది. ఇక చాలా గొడవలు, పెద్ద గొడవలు అయిపోయి ఈ భర్త ఒకరోజు బాగా తాగేసి ఆ కోపాలు ఇవన్నీ గుర్తు చేసేసుకుని ఒక రాత్రి తన భార్యని చంపేశాడు. ఆ అమ్మాయిని చంపుతూ ఉంటున్నారు, అడ్డం వచ్చారని అత్తమామను కూడా చంపేశాడు. అతని పేరు సుబ్రహ్మణ్యం. మీరు ఇది జరిగిన కథ, నిజమైనటువంటి జరిగిన స్టోరీ. ఆ సుబ్రహ్మణ్యం ఆ మైకంలో, ఆ కోపంలో మొత్తానికి ఇప్పుడు ఒకే రోజు ఎంతమందిని చంపేశాడు? 3 చంపేశాడు. ఈ విషయం పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయింది. తెల్లారి పోలీసులు వచ్చారు, సుబ్రహ్మణ్యాన్ని జీబులో తీసుకుని వెళుతున్నారు. వెనకాల ఒక చిన్నపిల్ల, తన కూతురు చచ్చిపోయిన గురించి ఆవిడకి అంత వేయలేదు, కానీ తండ్రిని పోలీసులు తీసుకెళ్తున్నారని ఆ జీప్ వెనకాల పరిగెత్తుతుంది. డాడీ 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 అని ఏడుస్తూ పిల్ల పరిగెత్తుతుంది. చివరికి సుబ్రహ్మణ్యాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కోర్టు చుట్టూ తిప్పి కొన్ని సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణ్యానికి ఉరిశిక్ష పడింది. ఏం పడింది? ఉరిశిక్ష పడింది. డేట్ డిక్లేర్ అయ్యింది, పలానా రోజు ఉరి తీయబోతున్నాం. దానికోసం స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అందరిని రప్పించేశారు. పలానా రోజు అనుకున్న రోజు వచ్చేసింది. సుబ్రహ్మణ్యానికి చక్కగా క్షవరం చేయించారు, గడ్డగించేశారు. ఏంటయ్యా నీ కోరిక? నా కూతురు చూడాలయ్యా, ఇంకా నాకున్నది నా కూతురే. ఎప్పుడైతే ఆ కూతురు తన దగ్గరికి వచ్చేసిందో గట్టిగా వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడుస్తూ సుబ్రహ్మణ్యానికి అప్పుడు వరకు లేనటువంటి ఒక ఆలోచన, అప్పుడు వరకు లేనటువంటి ఒక బాధ ఇప్పుడు వచ్చేసింది. అతను అంటున్నాడు, అమ్మా నీకోసం బ్రతకాలనుకుంటున్నాను రా, కానీ బ్రతకడానికి అవకాశం లేదు. ఇంక గుండె పగిలిపోతుంది. తన కూతురు చివరిసారిగా చూసి ఇక పోలీసులు అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటే డాడీ 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 అని పిల్ల ఏడుస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం సెలలో ఉండి ఇప్పుడు చేతులు బయట పెట్టి గుండె తరుక్కుపోయే సన్నివేశం. ఆ రోజు
ఇక తెల్లవారుజామున 4 గంటలకు ఉరి తీస్తాను. అన్నీ రెడీ అయిపోయినాయి. చక్కగా 7 గంటలకి ఆయనకి ఏం ఫుడ్ కావాలి, ఏం చేయాలి, అన్ని సెలలో మొత్తం అంతా రెడీ చేశారు. ఫుల్ సెక్యూరిటీ పెట్టేశారు. అది ఇంకా సాయంత్రం 7 అయింది. తెల్లవారుజాము 4 గంటలకి ఈ కార్యక్రమం జరగాలి. అప్పుడు సుబ్రహ్మణ్యం అన్నం పెడితే తినలేదు. ఏం కావాలి చెప్పినా, నాకేమొద్దండి. సుబ్రహ్మణ్యం సెలలో ఆయనే తలిపేసుకుని ఆ గోడ వైపు తిరిగి ఏడుస్తూ గుండె బద్దలైపోయే విధంగా ఏడుస్తున్నాడు. నేనేదో తప్పు చేశాను, ఆవేశంలో ఏదో చేసేసాను, జరిగిందో ఏదో నాకేంటి, కానీ నిన్న మొన్నటి వరకు నాకు ఈ బాధ లేదు, కానీ ఇప్పుడు నేను కొన్ని గంటల్లో చచ్చిపోతున్నాను, కానీ నాకు బ్రతకాలని ఉంది. నా కూతురు కోసం బ్రతకాలనిపిస్తుంది. ఎందుకో చావంటే నాకు ఇష్టం ఉన్నట్టు బ్రతకాలనిపిస్తుంది. ఓ ఏడుస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అవుతుంది, 12 అవుతుంది. ఇక దుఃఖం అంటే గంట గడిచే కొద్దీ ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ దుఃఖాన్ని ఆయన తట్టుకోలేక ఇక ఏడ్చి ఇప్పుడు కేకరేయడం మొదలుపెట్టాడు. ఎవడైనా దేవుడు అనేవాడు ఉన్నాడా? నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు సహాయం చేస్తే, నన్ను బ్రతికిస్తే ఇక నేను ఆ దేవుడికి నా జీవితం అంకితం చేసేసుకుంటానని ఏడుస్తున్నాడు. ఆయనకి తెలిసినటువంటి దేవుడి పేరు చెప్పుకుని ఏడుస్తున్నాడు. పలానా దేవుడా, నీకు అప్పుడు పూజలు చేశా, అప్పుడు టెంకాయలు కొట్టా, అప్పుడు అరటికాయలు ఇచ్చా, అప్పుడు కుంకుమ ఇచ్చా, అప్పుడు అది ఇచ్చా, ఇది ఇచ్చా. ఆయనకి తెలిసినటువంటి దేవుడు అందరికీ పేరు తెచ్చుకొని ఏడుస్తూ నేను బ్రతకాలి, నన్ను బ్రతికించండి అంటున్నాడు. 1 గంట అయిపోయింది, 1:30 అయిపోయింది. ఇక హృదయం ఇంకా అయిపోతుంది, బరువుతో నిండిపోతుంది. ఇక ఏడుపుకి అద్దు పొద్దు లేకుండా ఇక ఎంత ఏడుస్తున్నాడంటే ఇప్పుడు అంటున్నాడు, నాకు తెలిసిన దేవుడు అందరికీ నేను ఇప్పుడు మొక్కాను, ఏడ్చాను, రక్షించమని అడిగాను. నాకు తెలియని దేవుడు ఎవరైనా ఉంటే, ఓ దేవుడా, నన్ను పుట్టించిన దేవుడా, నాకు సహాయం చేయి, నేను బ్రతకాలని అనిపిస్తుంది, నేను చచ్చిపోవాలనిపించట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు అయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు? యేసుప్రభు ఆయనకి తెలియదు, యేసుప్రభు పేరు చెప్పలేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను పుట్టించిన దేవుడా, నేను ఇప్పుడు వరకు పిలిచిన దేవుడు కాకుండా ఇంకే దేవుడైనా ఉంటే, ఓ దేవుడా, నన్ను రక్షించు, నన్ను బ్రతికించు అని ఏడుస్తున్నాడు. ఏమండి, ఉరి శిక్ష కన్ఫామ్ అయ్యి, ఉరికి డేట్ ఫిక్స్ చేసి, ఉరికి ఇంకా 2-3 గంటల్లో ఉన్నప్పుడు ఎవడైనా సరే ఏదన్నా అసలు తప్పించే అవకాశం ఉందా? ఏ రాజ్యాంగంలోనైనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైనా ఉందా? లేదు కదా. 2 అయిపోయింది. ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? ఇస్ దర్ ఎనీ గాడ్ టు సేవ్ మీ? ఎవరైనా నన్ను రక్షించేవాడు, ఎవరైనా నన్ను తప్పించేవాడు, ఎవరైనా నాకు సహాయం చేసేవాడు ఉంటే నన్ను ఆదుకోండి, నాకు సహాయం చేయండి, నన్ను విడుదల చేయండి. అప్పుడు చూడండి, ఏడ్చి నిద్రపోయాడు. మాగన్నుగా నిద్రపోతే ఆయన సెల్లలోకి, అంటే ఆ గదిలోనికి 2:30, 2:45 ఆ టైంలో ఒక బ్యాటరీ లైట్ వేసినట్టు లైటింగ్ వచ్చింది. చీకటిలో కళ్ళు మూసుకుని ఉన్నాడు, కళ్ళు తెరవలా. మాగన్నుగా నిద్రపోతున్నాడు ఆ సుబ్రహ్మణ్యం. ఆ చీకటిలో బ్యాటరీ లైట్ వేసినట్టు వచ్చి ఆ లైట్ రాను ఆ గదంతా వ్యాప్తి చెందేసింది. సుబ్రహ్మణ్యం ఈ రోజుకి బ్రతికి ఉన్నాడు. వ్యాప్తి చెందిన తర్వాత ఈయన కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు, కళ్ళు తెలిసినట్టు అనుకున్నాడు, అమ్మో నేను చూడలేకపోతున్నా, ఎవరు నువ్వు? ఆయన ఎప్పుడు చూడనటువంటి ఒక దృశ్యం కనిపిస్తుంది. ముందుగా ఒక సిలువ వేలాడుతూ ఆ గదిలోనికి వచ్చింది. ఆ సిలువ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు, కొన్ని ఫోటోల్లో మనం చూస్తాం కదా, దయామయుడులాగా ఆయన దగ్గరకు వచ్చి, సుబ్రహ్మణ్యం నువ్వు బ్రతుకుతున్నావు, దేవునికి స్తోత్రం, సుబ్రహ్మణ్యం నిన్ను బ్రతికిస్తున్నాను,
ఇంటికి వచ్చినటువంటి వాడు ఎవడో ఈయనకి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన పేరు ఈయన వినలా. ఈయన అడుగుతున్నాడు, ఎవరివయ్యా నువ్వు కేకేసావే, ఎవరైనా రక్షించే దేవుడు ఉంటే ఈరోజు నన్ను బ్రతికించని ఏడ్చావే, ఎవడో నన్ను పుట్టించిన దేవుడు ఉంటే ఆ వాడైనా నాకు కనిపించి నన్ను బ్రతికించని ఏడ్చావే. నిన్ను పుట్టించింది, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి నేనే. ఇక నుంచి నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. సుబ్రహ్మణ్యం అలాగే నిద్రపోయాడు. 3:45 అవుతుంది. ఆ మగన్న నిద్రలో టక 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 బూట్ల శబ్దం వినబడుతుంది. 3 జతల బూట్లు అంటే 6 కాళ్ళు శబ్దం వినబడుతుంటే ఇక సుబ్రహ్మణ్యం యొక్క గుండె దడదడదడలాడిపోతుంది. ఎందుకు చెప్పండి? ఎన్ని గంటలకు ఉరి తీయాలి? వచ్చేసారు, ఇక ఉరి తీసేస్తారనుకుంటా, ఇంక అయిపోయింది అనుకుంటా అని సుబ్రహ్మణ్యం గజగజగజగజ ఆడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళా కన్నీరు మొదలు పెట్టేస్తున్నాడు. ఇంక ఇదే నా చివరి 20 నిమిషాలు, ఇదే నా చివరి పావు గంట అనుకుంటూ ఉంటున్నటువంటి సుబ్రహ్మణ్యం దగ్గరికి ఆ బూట్ల శబ్దం ఇంకా దగ్గరికి వచ్చేసింది. సెల్ దగ్గరికి వచ్చింది. టక్మంట సెల్ సౌండ్ వచ్చింది. డోర్ ఓపెన్ చేశారు. హే సుబ్రహ్మణ్యం లే అన్నారు వచ్చిన పోలీసులు. ఈయన సైలెంట్గా ఉన్నాడు. లే బట్టలు అయినా తీసేసుకుని ఉన్నాడు. ఉరి తీసేవాడిని బట్టలు తీసుకున్నాడు అంటారా? వాళ్ళలో ఒక కానిస్టేబుల్ అంటాడు, సుబ్రహ్మణ్యం ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు. ఉరికి సిద్ధంగా ఉండి ఇంకొక పావు గంటలో చచ్చిపోయేవాడు అదృష్టవంతుడా? నువ్వు అదృష్టవంతుడు అయ్యా సుబ్రహ్మణ్యం. ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఆ సుబ్రహ్మణ్యానికి అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ ఆయన దగ్గరికి వచ్చి ఒక కాగితం ఇస్తున్నాడు. సుబ్రహ్మణ్యం నీకు ఉరి క్యాన్సిల్ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నమ్మలేకపోతున్నాడు సుబ్రహ్మణ్యం. ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? ఒకే ఒక్కడికి అధికారం ఉంటుంది. ఇండియన్ భారతదేశ రాజ్యాంగం మరణశిక్షను రద్దు చేసే అధికారం ఒకే ఒక్కడికి ఉంటుంది. ఆ ఒకే ఒక్కడి ప్లేసులో డాక్టర్ శంకర్ దయాళ శర్మ అనేవాడు మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు. ఆయన ఆ రోజు కొంతమందికి క్షమాభిక్ష పెట్టాడు. ఆ క్షమాభిక్ష పెట్టినటువంటి పేరుల్లో ఆ తమిళనాడుకు మధురైకి చెందినటువంటి సుబ్రహ్మణ్యన్ అనే పేరు ఉంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే పేరు ఉరి శిక్ష నుంచి తప్పించబడింది. దేవునికి స్తోత్రం. ఎస్పీ చేతికి కాగితం ఇచ్చి నీకు ఉరి పడట్లేదు, నిన్ను విడుదల చేస్తున్నామని ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చి చెప్పాడో, సుబ్రహ్మణ్యం ఎగిరి గంతేసి ఈ వార్త నాకు 2 గంటలకే తెలిసిపోయింది. ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు నీకు? మా సెక్యూరిటీ వాళ్ళు ఎవరు నీ దగ్గరికి వచ్చారా? నాకు మీ సెక్యూరిటీ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. నన్ను చేసిన వాడు నేను పిలిచినప్పుడు ఆయన ముందే చెప్పాడు నా దగ్గరకు వచ్చి, ఏమని? నీకు జీవాన్ని ప్రకటిస్తున్నాను, నువ్వు చచ్చిపోవు. సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యాడు. సేలం, తమిళనాడు సేలం అనే పట్టణంలో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళాను, కానీ ఆయన కలవడానికి కుదరదు. ఆయన కూడా కర్ణాటక ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ప్రతి శాపము కొట్టివేయబడింది, ప్రతి పాపము కొట్టివేయబడింది. మరణకరమైనది ఏది అనుకోని రీతిగా ఒకవేళ నువ్వు అటెంప్ట్ చేస్తే అక్కడి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించడానికి సమర్థుడు. శుద్ర శక్తులు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే, చేతబడి శక్తులు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే యేసు
అవన్నీ ఓడిపోయినాయి, వాటికి బలం లేదు. ఈ కిటికీ ఇక్కడ పెట్టారంటే ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ బీరో పెట్టారంటే పక్కన పెట్టు. వాస్తు శక్తి ఉందే. యేసుక్రీస్తు పునరుద్ధానములో వాస్తు శక్తి కూడా పటాపంచలైంది. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు జనంలో దాగి ఉన్నటువంటి శక్తి. ఆయన ఎలాంటి వాడని చెప్పుకున్నాం? క్రీస్తు పూర్వం, మత్తయి సువార్తకు ముందు ఆయన చరిత్ర ఏమని చెప్పుకున్నాం? ఆయన ఎవడనుకున్నాం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన ఉండే ప్లేస్ ఎక్కడ? సమీపించరాని తేజస్సు. ఆయన యొక్క సామర్థ్యం అంతా సర్వాధిపతి. ఒకప్పుడు ఈయన మా ఇంటికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మన అక్కరోడు నాతో పాటు కొన్ని సంవత్సరాలు తిరిగాడు. ఆ వెనకాల ఉన్నటువంటి ఆయన మా చరిత్ర తెలిసినటువంటి వాడు. ఎర్రటోపి పెట్టిన ఆయన. మా పొలాలన్నీ వాళ్ళ ఊళ్ళోనే ఉన్నాయి. తిండికి గతి లేని పరిస్థితిలో ఉన్న మా జీవితాన్ని, మా అమ్మకు 2 చీరలు ఉంటే ఆ చీరలే ఎక్కువ వాడుతూ ఉండేది. మా నాన్నగారు కూడా దయనీయమైన పరిస్థితిలో ఉండేవారు. నేను 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఒకరోజు ఎన్టీఆర్ గారు మా ఊరు వస్తే, ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ దిగితే మేము అప్పుడు చెంబులు, పిల్లలందరూ చెంబులు తీసుకెళ్ళాం. మేము అనుకున్నాం అది మా ముందే దిగినట్టుంది. అది అసలు ఆ రోజు కడిగేమో గుర్తు రావట్లేదు, కానీ పరుగున అక్కడికి వెళ్ళాం చూడటానికి. వెళ్ళిన తర్వాత ఆ 7వ తరగతిలో అనుకున్నాం, ఎప్పటికైనా నేను విమానం, అది హెలికాప్టర్ కూడా నేను విమానం అంటకూడదు, అది విమానం ఎక్కాలనుకున్నాం. వచ్చిన తర్వాత మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను విమానం ఎక్కాలనుకుంటాను. మా పరిస్థితి ఏంటిది? లేని పరిస్థితి. మా అమ్మ నవ్వి మొట్టిగా వేసి ఊరుకో, ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడంది. ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టా. 10వ తరగతి వరకు ప్రార్థన చేసి 7వ తరగతి నుంచి విమానం లేదు కదా, డొక్కు సైకిల్ కూడా లేకుండా పోయింది. మర్చిపోయా నేను. ఏదో చెబుతారు ఏదో అనుకున్నా. కానీ మనిషి చచ్చిపోవచ్చు, మనిషి చేసిన ప్రార్థన మాత్రం చావు లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి చచ్చిపోతాడు, కానీ ఆ మనిషి చేసిన ప్రార్థన ఉంటుందే, ఆ ప్రార్థనకు చావు లేదు. ఆ ప్రార్థన నిరంతరం, అది భూమిలో ఉంటే భూమిలో నుంచి, ఎక్కడుంటే అక్కడి నుంచి ఆయనకు మొరపెడతానే ఉంటుంది. నేను చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం 2003వ సంవత్సరంలో ₹1 ఛార్జీ లేకుండా రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి మళ్ళీ రాజస్థాన్ నుంచి మళ్ళీ ఆగ్రా నుంచి హైదరాబాద్, వారం రోజులు నేను ట్రిప్పులు వేసాను. ఆకాశంలో 6 ట్రిప్పులు అక్కడే అయిపోయాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆకాశంలో తిరుగుతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నాకు ఆ సామర్థ్యం లేదు, నిజంగా మేము అందుకు అర్హులం కాదు. ఆ రోజున మా పరిస్థితి అలాగ ఉంది. కానీ దేవుని కృపలో ఆయన మమ్మల్ని హెచ్చించాడు కాబట్టి ఒక ఉన్నత స్థితిని తీసుకొచ్చాడు. ఈ రాత్రి క్రిస్మస్ క్రీస్తు ఇది అలవాటుగాను ఏదో మనం నామకార్థంగా కాదు, కానీ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితం ఆయనను నమ్మి, మనం ఎలాంటి వాళ్ళమో, మన పరిస్థితులు ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు అది మ్యాటర్ కాదు ఆయనకి. ఇకనైనా ఇది నా పరిస్థితి, అయ్యా నన్ను రక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, నాకు జీవం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, నాకు బ్రతకాలని ఉంది, నేను జీవించాలనుకుంటున్నాను, నా కూతురు కోసం నన్ను బ్రతకాలనిపిస్తుంది, డాడీ అని ఏడుస్తుంటే గుండె బద్దలైపోతుంది సుబ్రహ్మణ్యానికి. కానీ రక్షించే వాళ్ళు ఎవరు లేరు, అసాధ్యం. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రద్దుపరచగల సామర్థ్యం ఆ రోజుల్లో అక్కడ ఉన్న ఒకడికి తప్ప, ఆడికి ఆ మనసు పుట్టకపోతే సుబ్రహ్మణ్యం 4 గంటలకు ఏమైపోవాలి, ఉరికంబానికి ఎక్కాలి. కానీ ఏదైనా చేయగల సమర్థుడు, సర్వకృపానిధి, నీ చేతిలోనే నా జీవమున్నది, సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది, మా దేవా నీవే అంతే చాలయ్యా. కాదు దేవా, మేము ఊహించిన కార్యాలు ఎన్నో మా జీవితంలో జరిగించుచున్నవి అని ఆ భక్తుడు పాట రాస్తాడు. అద్భుతమైనటువంటి పాట. దేవుని బిడ్డలారా, దేవుని సర్వ క్రిస్మస్ క్రీస్తు ఈ రాత్రి నిజంగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను, మీకు అసాధ్యమైనది ఏదైనా ఉంది,
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదో ఉంది, అది ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, ఏదో పేదరికం, మనసు నెమ్మది లేకపోవటం, నేనేంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలేంటి, అసలు ఎలాగో ఈ వ్యాపారం చూస్తే ఇట్లా అయిపోతుంది, ఇంకోటి చూస్తే ఇట్లా అయిపోతుంది. కొంతమంది అంటారు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగెనంట, ఏది చేసినా ఇట్లాగా నా జీవితం అయిపోతుందని. ఎవరైనా మీలో ఇలాంటి ఆ ఫీలింగ్స్ ఉంటే రాత్రి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నీ కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు చెప్పాడు కదా, పేదలకు సువార్త ప్రకటించడానికి, ఇంకా చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, నలిగిన వారికి హితవచనం ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్యం కావచ్చు. ఆయనకి సాటి అనేది ఏది లేదు, నీకు ఇబ్బంది కావచ్చు. కాబట్టి రాత్రి దేవుని బిడ్డలారా, సుబ్రహ్మణ్యాన్ని మరణము నుండి తప్పించి రాజ్యాంగాధినేత ద్వారానే సంతకం పెట్టించి ఈయనకి క్షమాభిక్ష పెట్టిస్తున్నా అని చెప్పినటువంటి దేవుడే ఈ రాత్రి మనం సేవించుచున్నటువంటి దేవుడు. మనకు అసాధ్యం, మన వల్ల కాదు, కానీ ఆయనకు అసాధ్యం కాదు. ఈ నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్న మనము వచ్చే సంవత్సరం క్రిస్మస్ లోపు ఈరోజు ఒక ప్రార్థన చేసుకోండి. ఇక నుంచి నా జీవితం నేను సరి చేసుకుంటాను, నా జీవితం పవిత్రపరచుకుంటాను, నేను దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయాణంలో నేను సాగుతాను. అలా నువ్వు సాగుతున్నప్పుడు ఎదురయ్యే శోధన, శ్రమ, సమస్య, కష్టం, కన్నీరు ఏదైనా సరే, ఒకవేళ నేను బ్రతికి బాగుంటే మళ్ళా మిమ్మల్ని కలిస్తే ఆ సంవత్సరం, వచ్చే సంవత్సరం క్రిస్మస్ నాటికి మీరే సాక్ష్యం చెప్పబోతున్నారు. దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, పోయిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ ఇది జరగదు అనుకున్నా, ఇది అసాధ్యం అనుకున్నా, నేనేంటి, నా లైఫ్ ఏంటి అనుకున్నాను. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇది నేనేనా, ఇంత దాటొచ్చింది నేనేనా, ఇన్ని ఒడిదుడుకుల మధ్య నిలబడింది నేనేనా, ఇన్ని ఊహించిన సంఘటనల నుంచి ఉన్న స్థితిలోకి వచ్చింది నేనేనా అనే విధంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. రాత్రి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, మనస్సు పెట్టండి, ఒకే ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మనం ఎవరో పక్కన పెట్టండి, మన ఈగో పక్కన పెట్టండి, మన బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టండి, మన ఫ్లాష్ బ్యాక్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నువ్వు ఎవరో తెలుసా, ఇందాక చెప్పా, మోడీ కుంటి పిల్లోడు ఉన్న మోడీకి గుడ్డిదైన, కుంటిదైన, మరుగుద్దిదైన మోడీ కూతురే అంటారు, మోడీ కొడుకే అంటారు. అలాగే నువ్వెవరో తెలుసా, రాజులకు రాజు కొడుకు, ప్రభువులకు ప్రభు అయినటువంటి కూతురు, అసాధ్యమైనది ఏది లేనటువంటి వానికి కుమారుడు. ఆయన నీ కోసమే తన రక్తాన్ని పెట్టాడు, ఆయన నీ కోసమే తన మరణాన్ని పెట్టాడు, ఆయన నీ కోసం ఈ భూలోకానికి వచ్చాడు, నీకు హితవచనం ప్రకటించడానికి, నీ కన్నుల వెంట వచ్చి కన్నీటిని తుడవడానికి ఆయన ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. మనసు ఎవరు ఏమనుకున్నారో అనుకోబాకండి, ఎవరి వైపు చూడబాకండి. ఒక్క నిమిషం ఈ క్రిస్మస్ సందర్భం ఒక్క మాట అనుకో, వచ్చే క్రిస్మస్ కన్నా నీ జీవితం ఎలా ఉండబోతుందో చూడు. ఆయనకు అసాధ్యం అనేది ఎవరైనా ఉన్నారో నన్ను రక్షించడానికి, నేను బ్రతకాలనుకుంటున్నాను, నా వల్ల కాని పరిస్థితి నా ముందుంది. సుబ్రహ్మణ్యం ఏడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యాన్ని మరణము నుండి తప్పించిన దేవుడు నీ పక్షున్నాడు. ఆయన నిన్ను విడుదల చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ వ్యాపారం చేసిన కలిసి రావట్లేదు, ఏ ఉద్యోగం కూడా పట్టుమంది పదుకోవాలని కొంతకాలం నిలబడలేకపోతున్నాను, ఏంటో నా దరిద్రం అర్థం కావట్లేదు, బంధువులు దూరం అయిపోతున్నారు, వీడు ఇట్లాంటి వాడారా ఇక వీడి లైఫ్ అని అనేక రకాల అవమానం పొందొచ్చేవో నాకు తెలియదు. కానీ నీ పరిస్థితి ఏదైనాను, నీ స్థితి ఎలాగున్నప్పటికీ ఈరోజు క్రిస్మస్ క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. నీకు హితవచనం ప్రకటించడానికి ఈ రాత్రి నీ ముందు నిలిచి ఉన్నాను. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. God has a plan about you. నీ కోసం దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఊరికే నువ్వు అనుకోండి అర్థంతరంగా భూమి మీదకి రాలేదు. ఆయన నీ పుట్టుకలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు. మన మనుషులు కాబట్టి కింద పడతాం, మీద పడతాం, లేస్తూ ఉంటాం, పడతా ఉంటాం. కానీ ఆయన నీలాంటి వాడు, నాలాంటి వాడు కాదు. ఆయన స్థిరంగా ఉండే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, పడిపోయిన చోటు నుంచి లేవనెత్తే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు, కుంగిన వారిని బలపరిచే దేవుడు, రోగాలకు స్వస్థత ఇచ్చేవాడు, అప్పుల నుంచి సమస్యల నుంచి పరిష్కారం ఇచ్చేవాడు, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం నీకు ఇచ్చి నీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా చేసుకునే సమర్థుడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న కోరిక. ఇక్కడి నుంచి నేను పవిత్రంగా బ్రతుకుతాను, ఇక్కడి నుంచి నేను నీకు నమ్మకంగా బ్రతుకుతాను, ఇక్కడి నుంచి నేను నీకు సమీపంగా బ్రతుకుతాను. కానీ ఒక్కటే నాకు సహాయం చేయాలి. నేను తల దించుకున్న వాళ్ళగా ఉంటున్నాను, నా తల పైకెత్తాను, నా కళ్ళు
పైకి బాగానే ఉంటుంది, నా మనసు పైకి బాగానే ఉంది. రాత్రిపూట పడుకుంటుంటే మనశ్శాంతి ఉండట్లేదయ్యా. నా జీవితం ఇట్లా చీకటితో ఉండాల్సిందేనా, ఇలా అవమానంతో ఉండాల్సిందేనా, ఇట్లా ఎప్పుడు ఇట్లా కురిగిపోయినట్టుగా ఉండాల్సిందేనా అని నా మనసు ఒక్కొక్కసారి నేను పడుకుంటే నా కళ్ళంట నీళ్లు దారులాగా కారిపోతాయి అయ్యా. ఈ రాత్రి నీ కన్నీటిని తొడవగలిగినటువంటి సమర్థుడు, నీకు సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు, నిన్ను విడుదల చేసి నీ తలపైకెత్తి ఆయన సాక్షిగా ఉంచబోతున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎలాంటిదైనా ఏదైనా, నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీకోసం మహిమనే వదిలేసి వచ్చిన వాడు, నీకోసం తనకున్నట్టు వాటన్నిటిని త్యాగం చేసిన వాడు, నిన్ను తనతో పాటుగా తన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆశపడిన వాడు, ఆయన సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టుకోవాలనుకున్నటువంటి వాడు, ఆయన ప్రేమించినంతగా నిన్ను భూలోకంలో ఎవరు ప్రేమించరు. ఆయన అర్థం చేసుకున్నంతగా భూలోకంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. ఆయన సహాయం చేసే విధంగా భూలోకంలో ఆయన ఎవరు సహాయం చేయరు. ఆయన ఆశీర్వదించినట్లుగా ఆయన భూలోకంలో ఎవరు నిన్ను ఆశీర్వదించరు. ఆయన ఆశీర్వాదం నీకు, నీ మనసుకు వెనక్కి తిరిగి చూస్తే, నేనేనా ఇంత సాధించింది, నేనేనా ఇంత అనుభవించింది, నేనేనా అనే విధంగా చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో మీరు మీ దాసుల్లోంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. నీవు తక్కువ కులాల దేవుడు కాదని, నీ ఖ్యాతి, నీ గొప్పతనం, నీ మహిమ ఎలాంటిదో తెలియజేశారు. 2025 సంవత్సరాల క్రితం నువ్వు ఎందుకు వచ్చావో కూడా మీ దాసులోంచి మీరు మాట్లాడారు. పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని, చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయటానికి, హితవత్తరం ప్రకటించడానికి వచ్చానని చెప్పారు. పైకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా నవ్వుతుంటారు, పైకి బాగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి మనసులో ఎవరికి చెప్పుకోలేని కొన్ని మనసులో మానసికమైన వేదన ఉన్నాయి. ఎవరి దగ్గర బయటపడలేనటువంటి ఆందోళన మనసులో ఉంది. ఎవరి దగ్గర కూడా బయటికి పడలేనటువంటి వేదన, కన్నీరు, కృంగిపోయిన మనస్సు ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? మాకు ఆశ్రయం నీవే కదా, మాకు రక్షణ నీవే కదా, మా సహాయకుడు నీవే కదా. అందుకే రాత్రి నీ దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తాను. ఎందరూ నీ ఎందుకు విశ్వసించారో, ఎందరు నీ మీద ఆధారపడ్డారో, ఎవరి మనసు నీ మీద ఆధారపడి ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేసే దేవుడు కాబట్టి ఇక్కడ కూడిన ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, ఐశ్వర్యం కలుగును గాక. ప్రతి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నా. ఏ పని చేసినా ఆటంకం కలిగిస్తుంది, ఏ వ్యాపారం చేసినా కొంతకాలమే అవుతుంది, ఏ ఉద్యోగం చేసినా కొంతకాలం అవుతుంది. కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు, కలతలు, కలహాలతో ఉన్నటువంటి జీవితం, భవిష్యత్తు అర్థం కాని పరిస్థితులు, మానసికమైన ఒత్తిడులతో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం. మీ రక్షణ, మీ స్వేచ్ఛ, మీ హితవత్సరం, మీ సమృద్ధి అయినటువంటి గుబ్బిలు విప్పిన స్థితి, మీ దక్షిణ హస్తంలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈరోజు ఈ చోటు చేరిన ప్రతి కుటుంబానికి కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినందుకు మనసారా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.